రాజమండ్రి ఘటనతో అలర్ట్ అయిన ఫుడ్ సేఫ్టీ విజిలెన్స్ అధికారులు అనంతపురంలో మెరుపు దాడులు చేశారు. రోడ్డు సైడ్ పాల కేంద్రాలపై ఉదయం నుంచి తనిఖీలు చేశారు. లైసెన్స్ లేని పాల కేంద్రాల దగ్గర శాంపిల్ సేకరించారు. అనంతపురంలోని కొన్ని పాల కేంద్రాల్లో తనిఖీల్లో అధికారులకు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కొన్ని చోట్ల సాల్ట్, షుగర్ కలిపి కల్తీ పాలు తయారు చేసినట్టుగా తెలిశారు. అధికారులు గుర్తించిన కల్తీ పాలను ఎక్కడా విక్రయించేందుకు వీలు లేకుండా వాటిలో ఫినాల్ కలిపేశారు అధికారులు. పాలని ల్యాబ్ కి పంపించారు అధికారులు. రిపోర్ట్ రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతపురంలో పాల కేంద్రాలపై జరిగిన దాడులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రాజమండ్రిలో కల్తీ పాలన ఘటనతో 5గురు చనిపోవడంతో ఇటు అనంతపురంలో కూడా విజిలెన్స్ అధికారులు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా విజిలెన్స్ అధికారులు ఎక్కడెక్కడైతే పాల డబ్బాలు పెట్టుకొని పాలు విక్రయిస్తున్నారో ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరం మొత్తం కూడా దాదాపు ఒక 4-5 బృందాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం తనిఖీలు చేసి ఇప్పటికే శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశారు. మేడం, ఇవాళ తనిఖీల్లో ఏ విషయాలు బయటపడ్డాయి, ఎందుకని ప్రధానంగా వాళ్ళు తనిఖీలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? రాజమండ్రి ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్గా జరిగిందండి. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఇక మీద అసలు పునరావృతం కాకుండా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పెషల్ మిల్క్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ విజిలెన్స్ డిపార్ట్మెంట్తో పాటు. సో ప్రధానంగా మనం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాము. గంపమలయ మిల్క్ డైరీ అలాగే చంద్ర మిల్క్ డైరీ. గంపమలయ మిల్క్ డైరీలో ఏదైతే చూస్తున్నామో ఫ్రీజర్లో మనకి 20 లీటర్స్ ఆఫ్ మిల్క్, ఫ్రోజన్ మిల్క్ ఉన్నింది. సో దాన్ని ఆయన దేనికి యూజ్ చేస్తున్నారో సరిగ్గా చెప్పకపోవడం వల్ల మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. దట్టు ఆ కండిషన్ కూడా స్టేల్ మిల్క్గా నోటీస్ అవుతూ ఉంది. ఫర్దర్గా మనం దాని మీద శాంప్లింగ్ కూడా పంపించి డిస్ట్రాయ్ చేయడం జరిగిందండి. సో చంద్ర మిల్క్ డైరీలో ఏదైతే చూసామో బఫెలో మిల్క్ ఒకసారి స్ట్రిప్స్తో మనం టెస్ట్ చేయడం జరిగింది. సో షుగర్ అండ్ మాల్టోడెక్స్ట్రిన్కి పాజిటివ్ రావడం జరిగింది. దాని బేసిస్ మీదనే ఫర్దర్గా మనం బఫెలో మిల్క్ని స్టాప్ చేయడం జరిగింది సేల్. ఆ తర్వాత అదే శాంపిల్ని మనము టెస్టింగ్ నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంకి పంపించడం జరుగుతుంది. ఆ అనాలిసిస్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫర్దర్గా వీళ్ళ మీద యాక్షన్ ఉంటుందండి. సబ్స్టాండర్డ్ కేసెస్ జాయింట్ కలెక్టర్ గారి ఇంపోజ్ చేస్తారు పెనాల్టీ. ఆ గ్రావిటీని బేస్ చేసుకొని ఆ రిపోర్ట్ల ఆధారంగా ఆయన ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి క్రిమినల్ కేసు అనమాట. జాయింట్ మన జేఎఫ్సీఎం కోర్ట్స్లో ఫర్దర్గా మన మెజిస్ట్రేట్ గారి డెసిషన్ మీద అది ఇంప్రిజన్మెంట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. ఇక్కడ చెక్ చేయడం జరిగింది ఒక వెండర్ దగ్గర. బేసికల్గా మేము టెస్ట్ చేసే క్రమంలో ఫస్ట్ ప్రైమరీగా ఇది ఎందుకంటే పబ్లిక్ కన్జ్యూమర్స్ కూడా ఒక విన్నపము, ఇట్లాంటి స్ట్రిప్స్ మీరు ఆన్లైన్లో అమెజాన్లో తీసుకొని ప్రైమరీగా చెక్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఇవి చట్టపరంగా నిరూపించడానికి వీలుగా కానీ ప్రైమరీగా మనకు ఒపీనియన్ రావడానికి మాత్రం ఇవి కంపల్సరీగా పనికొస్తాయి. ఇందులో ఇక్కడ చెక్ చేయంగా మాకు తెలిసింది ఏమంటే ఇక్కడ తెలిసినటువంటి మాల్టోడిక్షన్ అనే స్ట్రిప్ ఈ ఎల్లో కలర్లో ప్లెయిన్ కలర్లో ఉంటుంది, ఇది ఒరిజినల్. దీని తర్వాత ఈ కలర్లో ఈ యొక్క థిక్నెస్ని బట్టి ఎంత మోతాదులో అడల్ట్రేషన్ జరిగింది అనేది మనకు తెలుస్తూ ఉంది. తర్వాత యూరియా సంబంధించి ఈ స్ట్రిప్లో ఎటువంటి యూరియా మిక్స్ అయినట్టు ఏమీ కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి సుక్రోజ్, షుగర్ మిక్స్ ఉందా అనే దాన్ని చూసి ఇక్కడ అడల్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇట్లా ఎల్లో ఉన్నటువంటి స్ట్రిప్ గ్రీన్ కలర్లో కలర్ చేంజ్ అయ్యిందంటే కంపల్సరీ అడల్ట్రేషన్. లాస్ట్ వచ్చేసి సాల్ట్, ఈ సాల్ట్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. అంటే వీళ్ళు ఈ యొక్క స్ట్రిప్స్ని బేస్ చేసుకొని మనము సాల్ట్ అండ్ షుగర్ అంటే మాల్టోడిక్షన్ ఈ 3 యాడ్ చేసినట్లుగా ప్రైమరీ కంక్లూజన్ రావడం జరిగింది. యూరియా కలపడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే సమస్య వల్ల మనిషి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇమ్మీడియట్గా చనిపోయేదానికంటే అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్, చిన్నపిల్లలు ఇట్లాంటి వాళ్ళు ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ ఉంటుంది. యంగ్స్టర్స్కి లాంగ్ ప్రాసెస్లో ఈ కిడ్నీస్ మీద ప్రభావం పడి చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. పాలు విక్రయిస్తున్నారో వాటన్నిటి దగ్గర కూడా శాంపిల్ కలెక్ట్ చేశారు. కొన్ని చోట్ల ఇప్పటికే మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్ కలిపినట్లుగా కూడా ప్రాథమికంగా అయితే మాత్రం అధికారులు గుర్తించారు. అయితే శాంపిల్స్ అన్నింటినీ కూడా ల్యాబ్కు పంపించిన తర్వాత ఈ శాంపిల్స్లో ఖచ్చితంగా పాల కల్తీ జరిగినట్టు తేలితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. కెమెరా పర్సన్ విజేత నరేష్, TV9 అనంతపురం.